సో, ఇవాళ మనం ఎలాగైతే ఆహ్, మనం ఇప్పుడు మేబీ చూసి ఉంటారు స్క్రీన్ షేరింగ్‌లో. ఎలాగైతే ఆహ్, వాక్యము మనం చెప్పుకున్నామో నిర్గమకాండము 30వ అధ్యాయము 34 ఇంకా 35 వచనాలు నేను చదువుతున్నాను. నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమ సమభాగములుగా తీసుకొని వాటితో సారీ వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు, స్వచ్ఛమైనదియు, పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనకి అందరికీ తెలుసు ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే దేవుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడనమాట. వాళ్ళు ఎలాగా ఇజ్రాయేలీట్స్ ని ఈజిప్ట్ నుంచి తీసుకొని వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు సిస్టమాటిక్ వేలో దేవుని సన్నిధానంలో నిలవబడి ఆయనని ఎలాగా పూజించాలి, లేకపోతే ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ ఆయన సన్నిధానంలో నిలవబడాలి, అసలు కిన్ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఎలాగ చెప్తారంటే, చిన్న పిల్లలు గనుక స్కూల్ కి వెళ్తుంటే మనం ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇలా ఉండాలి, అలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని మనం చెప్పినట్టు దేవుడు ప్రతి ఒక్క డీటెయిల్ కూడా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ప్రక్రియలో ఏంటంటే దేవుడు ఆయన సన్నిధానంలో నిలవబడి ఒక ప్రార్థన అర్పిస్తుంటే, లేకపోతే ఒక అర్పణ తీసుకొని వస్తుంటే ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడనమాట దేవుడు. ఆ ఎక్స్‌ప్లనేషన్ లో నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి. సో టేక్ దిస్ 4 థింగ్స్. ఈ 4 విషయాలు కూడా ఎలాగా ఉండాలంటున్నాడంటే సమభాగములుగా తీసుకొని రమ్మంటున్నాడనమాట. ఇవన్నీ అంటే ఎక్కువ తక్కువ కాదు. ఆ కాంపోజిషన్ కరెక్ట్‌గా ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. ఆ ఈక్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు అది చాలా అంటే ఇంప్రెసివ్‌గా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. అలాంటి ఒక ఆహ్, కాంపోజిషన్‌ని నా దగ్గరికి తీసుకురండి. అది ఎలా ఉంటదంటే ఉప్పు ఉప్పు గలదియు, స్వచ్ఛమైనదియు, పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. అంటే ఇట్ ఈస్ సో అంటే ఆ కాంపోజిషన్ లో వచ్చినది ఆయనకి చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది అండ్ చాలా ప్యూర్ గా ఉంటుంది అని దేవుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే నేను ఇక్కడ ఐ వాంట్ టు టేక్ సపోర్టింగ్ వర్స్, ఒక కంపారిజన్ వర్స్ ని న్యూ టెస్టిమెంట్ లో మనం తీసుకుంటే పాల్ ఎపిస్టల్స్ కి రాస్తాడు. పాల్ ఎపిస్టల్స్ లో ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1-4 నేను చదువుతున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఈ కంపేరింగ్ వర్స్ చూసుకుంటే గనక దేవుడికి మనం ఇష్టమైనది ఏదైనా చేయగలము, ఆయనకి ఇష్టమైన ఆ ధూప సంభారము
అప్పుడు పాత నిబంధన కాలంలో అయితే దేవుడు ఫిజికల్‌గా ఏమేమి తీసుకొనొచ్చి, ఏ ఏ కాంపోజిషన్స్‌లో ఏమన్నారు అనేది మనం చూసుకుంటాము. అదే ఇప్పుడు న్యూ టెస్టమెంట్‌లోకొస్తే హౌ కెన్ వి ప్లీజ్ గాడ్? ఆయనని నిజంగా మనము ఆయన హృదయాన్ని మనము ఆహ్, అర్థం చేసుకొని ఆయన హృదయానుసారులుగా మనం నడవగలిగేది ఏదైనా చేయగలమంటే ఇప్పుడు విజ్ఞాపన, ప్రార్థనా యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, సత్యవాక్యము. ఆ వాక్యంలో మనం నడుచుకోవడము. అంటే జస్ట్ కంపేర్ జటామాంసి అంటే ఆ విజ్ఞాపన, ఇంటర్సెషన్ దేవుడు మనల నుంచి కోరుకుంటాడు. గోపీచందనము, ఆ ప్రార్థన యాచనలు మన నుంచి కోరుకుంటాడు. గంధపు చెక్క, కృతజ్ఞతా స్తుతులు కోరుకుంటున్నాడు. స్వచ్ఛమైన సాంబ్రాణి, సత్యవాక్యములు మనం నడవడం కోరుకుంటున్నాడు. ఈ కాంపోజిషన్స్ ఎలా ఉండాలంటే సమపాళంలో మనం ఇచ్చినప్పుడు దేవుడు చాలా చాలా ఆయనకి ఇంపైన సువాసన గల ధూప సంభారం మనం ఆయనకి అర్పించిన వారమై ఉంటామనమాట. ఆహ్, మ మనకి అనిపించొచ్చు ఓకే. ప్రేయర్స్ మనం చేస్తున్నామని. కానీ ప్రేయర్స్ ఆర్ ఆల్‌వేస్ నేను, నాది, మనము అనే ఒక దీంట్లోనే ఆ జోన్‌లోనే ఆగిపోతాయి. వెన్ వి స్టెప్ ఔట్ ఆ జోన్ నుంచి, ఆ సర్కిల్ నుంచి మనం బయటకి వెళ్ళగలిగితే ఇట్ ఈస్ ఇంటర్సెషన్. దేవుడు మనకి చేసిన అద్భుతాలను బట్టి మనం సదా ఆయనకి కృతజ్ఞత గలవారమయ్యి అంటే ఆహ్, థాంక్‌ఫుల్‌నెస్ మనం హార్ట్‌లో మనం క్యారీ చేస్తున్నాము. వన్ మోర్ స్టెప్ అప్ థాంక్స్ గివింగ్ మనం చేస్తున్నాము. తర్వాత దాంట్లోనే మనం ఆగిపోవట్లేదు. ఆయన హృదయాన్ని ఇంకా తెలుసుకోవాలి. ప్రభువుని ఇంకా కూడా అర్థం చేసుకొని ఆయనలో మనము ఎదగాలి అనే ఆశతో ఇంకా స్టెప్ అప్ అయితున్నాము. అంటే మనల్ని మనము ఆ వాక్యానికి లోపరుచుకోవడానికి, సత్యవాక్యంలో నడుచుకోవడానికి మనము ట్రై చేస్తున్నాం. సో, ఎవ్రీ స్టెప్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో మనం చేసే అన్నీ కూడా ఆయనకి ఇంపైన ధూప సంభారంగా ఉంటాయన్నమాట. ఇంటర్సెషన్ ఈ విజ్ఞాపన అంటే అది దేవుడి హృదయమంట. యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తము ప్రభు ఏం చేస్తారంటే మొత్తం అసలు ఆయన ఆయన తరంలో ఇంకా ముందు, తర్వాత వచ్చేవాళ్ళు అందరి గురించి ఆయన విజ్ఞాపనే చేస్తాడు చాప్టర్ మొత్తము. సో, అది ఇట్స్ జీసస్ హార్ట్. ఆ విజ్ఞాపన చేయగలగడం అంటే దేవుని హృదయంలాగా దేవునిలాగా మనం కూడా ఆయన భారాన్ని మనం తీసుకోవడము. పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, "యేసుక్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మీరును కలిగి ఉండండి" అంట. ఆయన హృదయంలాగా మన హృదయం మారడము. ఆయనలాగా ఆయన స్వారూప్యంలో మనం ఉండడము. ఇదే దేవుడికి ఇష్టమైన కార్యము. ఆ కార్యంలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. గాడ్ వాంట్స్ అస్ టు బీ జస్ట్ లైక్ హిమ్. తర్వాత ఆహ్, ప్రార్థన. ఆ ప్రార్థన అంటారు కదా! సాతానుకు కూడా వాక్యం మనకంటే ఎక్కువ వచ్చు. ఆహ్, ఈవెన్ విల్డర్‌నెస్‌లోకి యేసయ్యని తీసుకెళ్ళిపోయినప్పుడు వాక్యాలు ఎలాగా గుర్తు చేసి మరి ఎలా శోధించాలా అని చూస్తాడు ప్రభువుని. అంటే వాడికి వాక్యం తెలుసు. అండ్ లూసిఫర్ పడిపోయిన దూత అతను చేసే పని ఏంటిది అంటే ప్రధాన గాయకుడంట పైన. సో, ఆహ్, ఆ ప్రధాన గాయకుడంటే హి నోస్ సింగింగ్. టు సింగ్. హి నో ద స్క్రిప్చర్స్. బట్ వాట్ హి డోంట్ నో ఈస్ హి కెనాట్ నీల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ హి కెనాట్ ప్రే. సో, ఆ ప్రేయర్ అనేది ఇట్స్ లైక్ ఆయన హ్మ్, పరిశుద్ధులకు, ఆయన ఎంచుకున్న ఆయన బిడ్డలకు మాత్రమే ఉన్న ఒక గొప్ప వరం అన్నమాట ఆ ప్రార్థన. ఇంక స్తుతి ఆరాధన అంటే దో ఇప్పుడు చెప్పుకున్నట్టు లూసిఫర్ ప్రధాన గాయకుడిగా ఉన్నా కూడా వాట్ హి ఈస్ స్కేర్డ్ ఆఫ్ స్తుతి జరుగుతున్న చోట నిలవలేడంట. వాడు ఎంత జెలస్ ఫీల్ అయితాడంటే హి విల్ నాట్ అలౌ అస్ టు సింగ్, గివ్ థాంక్స్, వర్షిప్ ద లార్డ్. కానీ వేర్ ద వర్షిప్ స్టార్ట్స్ హి కెన్ నాట్ స్టాండ్. ఫ్లీ అయిపోతాడు. చాలా చాలా జెలస్‌గా ఫీల్ అయ్యే ఇదనమాట. అండ్ ఇంకొకటి లాస్ట్ యాస్ ఐ సెడ్ వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము.
ఆ వాక్యంతోనే మనము సాతానుకు యుక్తులన్నీ కూడా ఎదిరించగలము. ఈవెన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అరణ్యంలో దేవుడు దే యేసుప్రభుని శోధించినప్పుడు కూడా ప్రభు మళ్ళీ తిరిగి ఆ సాతానుని జయించగలిగింది. ఆయనకి తిరిగి మళ్ళీ స్క్రిప్చర్స్ నుంచే ఆ వాక్యాల్ని అంటే యాప్ట్‌గా వాక్యాన్ని సంధించి దాన్ని తోలగలిగింది వాక్యం వల్లే కాబట్టి వాక్యం అనేది చాలా ప్రాముఖ్యము. సో, ఈ 4 కూడా మనకి సమపాళంలో మన లైఫ్‌లో ఉండి, అవన్నీ కూడా దేవుడు అంటే దేవునికి ఇష్టమైన ఒక ధూపంగా, ధూప సంభారంగా మనము ప్రతిరోజు అర్పించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయనకి ఇష్టమైనది, ఇంపైనది, సువాసన కలిగించేది. అలాంటి ఒక ప్రార్థన భరిత జీవితము, లేకపోతే విశ్వాస జీవితము మనమందరము కలిగి ఉండాలి. ఇందాక మనము లాస్ట్ వర్స్ అదే 35థ్ వర్స్‌లో మనం చూసినట్టు అది ఉప్పు గలదియు, స్వచ్ఛమైనదియు, పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. విశ్వాసంతో మిళితమయ్యి ఆత్మ వరాలతో, ఫలాలతో నిండుకొనినదైన ఆహ్, ఆ ఆ జీవితము ఇలాంటి ప్రార్థన భరిత జీవితము దేవునికి చాలా ఇష్టమైన ధూప సంభారము. అలాంటి ధూప సంభారము ప్రతిరోజు, ప్రతి దినము దేవుడు మనకి అనుగ్రహించిన ఈ కృపలో 24/7లో మనమందరము కూడా సదా ఆయనకు అర్పిస్తూ, ఆయనకి ఇష్టలుగా, హృదయానుసారులుగా ఆయనే దిగి వచ్చి మన పట్ల సాక్ష్యం ఇచ్చినంతగా మనం కూడా జీవించాలని మనసారా వేడుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి వందనాలు.